హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం డైలీ ఓట్స్ సిరీస్లో ఈరోజు 21 నుంచి 25 మధ్యలో ఓట్స్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, అడ్మోనిష్. అడ్మోనిష్ అనేది ఒక వెబ్ వర్డ్ అనమాట. అంటే ఏంటంటే టు వార్ ఆర్ రిపైమెంట్ సమ్ వన్ ఫ్రీమ్లీ. అంటే ఏంటంటే అంటే మందలించడం. అంటే మనము ఎలా అంటే రే నువ్వు ఇది చేయకు అది చేయకు అని అరవడం అనమాట, కోప్పడ్డం. ఇది మామూలు వాళ్ళకి, టీచర్స్కి, స్టూడెంట్స్కి ఇలా కాకుండా పెద్ద వాళ్ళకి సంబంధించి వాడతానమాట. అంటే కోర్టులో జడ్జెస్, సీఎం, పిఎం ఇలా పెద్ద కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు అడ్మోనిష్ అనేది. హీ జడ్జ్ అడ్మోనిష్ లాయర్స్ టు చేంజ్ డిస్కషన్స్. అంటే ఒక జడ్జ్ ఏం చేస్తున్నా అంటే లాయర్స్ని అరుస్తున్నాడు, ఏమని, టాపిక్ని డైవర్ట్ చేయకండి లేదా ఇంకొక డిస్కషన్లోకి దూరకండి, అలా అడ్మోనిష్ చేస్తున్నారు. ఎవరు? జడ్జ్. ఎవరిని? లాయర్ని. సో దీన్ని ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, అడల్టేషన్ అనేది నౌన్. ఎక్సెసివ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ప్రైజ్. అంటే ప్రేమ, ఇష్టం, పొగడతాం అనే వాటిలో వాడతాం అన్నమాట. మై మామ్ ఆల్వేస్ అడల్టేషన్ ఆన్ మీ. మా అమ్మ అంటే అమ్మకి ఎప్పుడు పిల్లల మీద ఉంటుంది కదా, మా అమ్మ నన్ను ఎప్పుడు పొగుడుతుంది అనే సందర్భంలో వాడతామన్నమాట. అఫ్యూలెంట్ అనేది అడ్జెక్టివ్ అనమాట. హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ, వెల్తీ. అంటే బాగా డబ్బున్న వ్యక్తిని హీఈస్ అఫ్యూలెంట్ మ్యాన్ అంటాం. మై అఫ్యూలెంట్ ఫ్రెండ్ ఆల్వేస్ కమ్స్ ఇన్ BMW టు కాలేజ్. నా అఫ్యూలెంట్ ఫ్రెండ్ అంటే నా కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఎప్పుడు BMW కార్లో మా కాలేజ్కి వస్తాడు, లేదా బెంజ్ కార్లో వస్తాడు. ఇలా చెప్పడానికి మనం అఫ్యూలెంట్ అని వాడతాం అనమాట. అజైల్ అనేది ఒక అడ్జెక్టివ్ వర్డ్. అజైల్ అంటే అబుల్ టు మూవ్ క్విక్లీ అండ్ ఈజీలీ. అంటే క్విక్గా, ఈజీలీగా మూవ్ అవ్వడాన్ని అజైల్ అంటామంట. మంచిగా అన్ని యాంగిల్స్లో మూవ్ అవ్వడం. అంటే ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, బాడీ బిల్డర్స్ వాళ్ళు 360 degrees రొటేట్ అవుతారు. జిమ్నాస్టిక్స్ చూడండి, ది అజైల్ జిమ్నాస్ట్ ఎగ్జిక్యూటెడ్ హర్ రొటీన్ ఫ్లాలెస్లీ. అంటే తను ఎలా చేస్తాడంటే తన రొటీన్ లైఫ్లో తనకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి తను ఎలా అయినా బాడీని మూవ్ చేయగలడు అని, దాన్ని అజైల్ అంటాం అనమాట. నెక్స్ట్ అజార్ ఇస్ అడ్జెక్టివ్ వర్డ్ అనమాట. అంటే స్లైట్లీ ఓపెన్ అని, కొంచెం తెరవడాన్ని మనం అజార్ అంటారు అనమాట. ది డోర్ వాస్ లెఫ్ట్ అజార్ అలోయింగ్ ఏ రే ఆఫ్ సన్లైట్. డోర్ స్లైట్గా ఓపెన్ అయింటే సన్లైట్ అనేది లోపలికి వస్తుంది అని అర్థం అనమాట. సో ఈరోజు 21 to 25 వర్డ్స్ డిస్కస్ చేసాము. మీరు కావాలంటే ఈ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.